ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్తో వివరాలు వచ్చేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1,46,00,000 పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు వచ్చే నెలలో జారీ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి కూడా సివిల్ సప్లై శాఖకు సంబంధించి కూడా వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర అధికారులు కూడా ఈ రాష్ట్రంలోని ఏదైతే ఈ సరుకుల పంపిణీ వ్యవస్థలో కూడా కీలకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని స్మార్ట్ కార్డు రూపంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే ఇంతవరకు కూడా గత ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక పుస్తక రూపంలో కూడా ఉండేది. వీటిని అధునాతంగా తీసుకున్నాక ఇప్పుడు ఏదైతే ఒక కార్డు రూపంలో, అంటే ఒక ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అలా ఒక ప్లాస్టిక్ కార్డు, అంటే దాన్ని ఆ కార్డు రూపంలో కూడా ఈ రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా ఇప్పటికే మొత్తం రంగం సిద్ధమైంది. స్మార్ట్ కార్డుల రూపంలో కూడా ఈ రేషన్ కార్డును కూడా మార్పు చేస్తూ కూడా ఇప్పటికే త్వరలో ప్రజలకు అందించేందుకు కూడా కసరత్తు మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మొత్తం స్మార్ట్ కార్డులను కూడా సివిల్ సప్లై శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ప్రభుత్వము ఏదైతే ఈ స్మార్ట్ కార్డుల ద్వారా క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా వివరాలు లబ్ధిదారులకు ప్రత్యక్షమయ్యేలా కూడా పాత కార్డుల స్థానంలో కూడా కొత్తగా స్మార్ట్ కార్డులు అందించబోతున్నారు. దాదాపు ఈ అంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎలాంటి నేతల ఫోటోలు కానీ ఎలాంటి పార్టీ సింబల్స్ కానీ లేకుండా కూడా ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం రూపొందించింది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో కూడా త్వరలో అందరి లబ్ధిదారులకు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల రూపంలో స్మార్ట్ కార్డును అందించబోతుంది. దాదాపు రాష్ట్రంలో 1,46,00,000 పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులు కూడా వచ్చే నెలలో ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసింది కూడా ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా ఈ మొత్తం స్మార్ట్ కార్డులను రూపొందించారు. త్వరలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులని రేషన్ కార్డుల బుక్ల స్థానంలో కొత్తగా ఈ స్మార్ట్ కార్డులను కూడా అందించబోతుంది సివిల్ సప్లై శాఖ. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.